ఈరోజు వీడియోలో రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి ప్రసాదంగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చిటికలో చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా టేస్టీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో సూజీ రవ్వ, చక్కెర, నెయ్యి ఉంటే చాలండి. వీటితోటి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. సూజీ రవ్వ 1 కప్పు తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని పొయ్యి మీద మరిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్, నెయ్యి రెండు కరిగిన తర్వాత కొంచెం నెయ్యి పక్కకు తీసేసుకోవాలి. ఇది ఎప్పుడు యూస్ చేయాలనేది నేను వీడియోలో చెప్తాను. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయటం వల్ల కేసర్ అనేది చల్లారినా కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అదే పాన్లో రవ్వ వేసుకొని రవ్వ వేయించుకోవాలి. రవ్వ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకున్నట్టయితే మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందాక మనం కొలుచుకొని పొయ్యి మీద పెట్టుకున్న వాటరు మరగనిచ్చి మరిగిన వాటర్ తీసి మనం రవ్వలో వేయాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తర్వాత మిగతా వాటర్ పోసుకోవాలి. ఇలా చేయటం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనైతే లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కానీ వేసుకున్నా సరిపోతుంది. వేసుకోకపోయినా ఫుడ్ కలరు ఏం పర్వాలేదు. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర 1 కప్పు రవ్వకి 1.5 కప్పు చక్కెర అయితే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూను ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ముందుగా పక్కకు తీసుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి ఇప్పుడు యాడ్ చేయటం వల్ల మనకి దీనిలో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉంది కదా, దీనివల్ల రవ్వ కేసరి అనేది గట్టిపడకుండా ఉంటుంది. అంటే చల్లారాక కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్లుగా ఈ రవ్వ కేసరిని ఇలా ఈ కొలతలతోటి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా టేస్టీగా, ఈజీగా, త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా రవ్వ కేసరిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.